రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులను అందించింది. అయితే వీళ్ళలో ఏ ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సహకరించలేదు. అయితే వీళ్ళలో రాజశేఖర రెడ్డి గారు మాత్రం కొద్దిగా మినహాయింపు. ఆయన రాయలసీమ ప్రాంతానికి సరైనటువంటి నిధులను సమకూర్చారు. కొన్ని సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు కొన్ని విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో మళ్ళీ రాయలసీమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన తయారైపోయింది. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరూ కూడా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సరిగ్గా ప్రణాళికలు రూపొందించలేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. పైపెచ్చు వీళ్ళు రాయలసీమలో ఏర్పాటు చేసినటువంటి అనేక సంస్థలను ఇక్కడ నుండి తరలించుకెళ్ళిపోయారు. ఒక్కసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి కేటాయించినటువంటి అనేక సంస్థలను ఇక్కడ నుండి తీసుకెళ్లిపోయి అటు అమరావతిలోనో లేకపోతే కోస్తా ప్రాంతంలోనో ఏర్పాటు చేయడం జరిగింది. మచ్చు కొన్ని చెప్పుకున్నట్లయితే కర్నూలు జిల్లాకి శాంక్షన్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని తీసుకెళ్లి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అనంతపురంకి అలాట్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని తీసుకెళ్లి మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కడపలో ఏర్పాటు చేయవలసినటువంటి ఉర్దూ యూనివర్సిటీని తీసుకెళ్లి కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇవి చంద్రబాబు నాయుడు గారి మొదటి టర్మ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇంతేకాకుండా మరికొన్ని అసంబద్ధమైనటువంటి నిర్ణయాలను తీసుకుని ఇక్కడ ఉండాల్సినటువంటి సంస్థలను కోస్తా ప్రాంతానికి తరలించారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా రాయలసీమ ప్రాంతం గురించి పట్టించుకోండి, రాయలసీమకి ఏదైనా చేయండి అంటే నాది కూడా రాయలసీమే, నేను రాయలసీమ బిడ్డనే అని చెప్పుకుంటూనే రాయలసీమ గుండెల్లో గుణపాలు దింపుతున్నారు. అంతేకాకుండా నాది రాయలసీమ అని చెప్పుకుంటూనే మరొక వైపు వ్యంగ్యంగా రాయలసీమ రౌడీలని మాట్లాడడం కేవలం చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాయలసీమ పైన సరైనటువంటి శ్రద్ధ పెట్టకపోవటం, సరైనటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో రాయలసీమ ప్రాంతం మరింత తిరోగమనానికి వెళ్ళింది. అయితే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మరి ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి మూడవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన తన కక్ష తీర్చుకుంటున్నట్టుగా కనపడుతోంది. అంటే 2014-19 మధ్యలో రాయలసీమ ప్రాంతం నుండి టీడీపీకి సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల రాయలసీమను చిన్న చూపు చూశారంటే ఒక అర్థం ఉంది. 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మాత్రం టీడీపీకి ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో టీడీపీ దాదాపుగా స్వీప్ చేసిందనే చెప్పాలి. అంటే ఇంత భారీ మెజారిటీ, ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన చిన్న చూపు చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే రాయలసీమ అంటే అదొక పనికిరాని ప్రాంతంగా కన్సిడర్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. రాయలసీమ నుండి మరిన్ని సంస్థలని తరలించుకోపోవడానికి ఇప్పుడు జీవోలను ఇష్యూ చేస్తున్నారు. మొదటగా చెప్పుకోవాలంటే రాయలసీమ ప్రాంతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కడపకి అతి సమీపంలో ఉన్నటువంటి కొప్పర్తిలో 20 ఎకరాల్లో 250 కోట్లతో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీస్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు అమరావతికి తరలిస్తున్నారు. అంతేకాకుండా గత 50 ఏళ్ల నుండి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ హెడ్ క్వార్టర్ కడపలో ఉంది. ఇప్పుడు ఈ రీజనల్ హెడ్ క్వార్టర్ని అమరావతికి తరలించేటందుకు జీవోలను ఇష్యూ చేశారు. అయితే ఉద్యోగులంతా కొంత వ్యతిరేకత చూపిస్తున్నారు, కానీ ఉద్యోగుల వ్యతిరేకత ఇక్కడ పనిచేయదు. దాన్ని ఇప్పుడైతే ఖచ్చితంగా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పులివెందుల్లో ఒక మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ చేసి ఆ కాలేజీకి దాదాపు 50 సీట్లను కేటాయించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రజల వైపు ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో ఆ కాలేజీ మాకొద్దు, మేము నిర్వహించలేము, మెడికల్ సీట్లు మాకొద్దు అని చెప్పి ఒక ఉత్తరం రాసి మరీ క్యాన్సిల్ చేయించారు. ఇది నిజంగా రాయలసీమ ప్రజల గొంతు నిలబడమే అని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు దాదాపుగా 80% పైగా కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి ఆదోని కాలేజీ కూడా ప్రభుత్వం నిర్వహించే స్థితిలో లేదని చెప్పి ఆయన ఉత్తరం రాయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మరిన్ని మెడికల్ కాలేజీలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము నిర్వహించుకోలేమని చెప్పి ఎంసీఐకి లెటర్ రాసి వాటిని క్యాన్సిల్ చేయించుకుంది. అంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా మాకు మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయి, మనం మాత్రం వచ్చినటువంటి కాలేజీలను కూడా వద్దు, నిర్వహించుకోలేము అని చెప్పి మనం వెనక్కి పంపించాం. అటు ఎంఎస్ఎంఈ టెక్నాలజీస్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ హెడ్ క్వార్టర్ని కడప నుండి అమరావతికి తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మెడికల్ కాలేజీ కథ ఎప్పుడో కంచికెళ్ళిపోయింది.
మరొక వైపు కర్నూలు జిల్లాలో గత ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని ఇప్పుడు అమరావతికి తరలించేటువంటి కార్యక్రమం చాలా చురుగ్గా జరుగుతోంది. అది అమరావతికి తరలించాలి అంటే అక్కడ చట్ట సవరణ అవసరమవుతుంది. అదే విషయాన్ని కోర్టుకు తెలియజేసి మరీ ఆ కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. అంటే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ బోర్డ్ రెగ్యులేషన్ కమిషన్ని, అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్ని, దాంతోపాటు సిబిఐ కోర్టుని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరిగి అమరావతికి తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బోర్డుకి శాశ్వత భవనాలను కూడా అక్కడ కట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యాలయాన్ని అక్కడి నుండి అమరావతికి తరలించేటువంటి ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు. అంటే రాయలసీమ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగకూడదు, రాయలసీమ ప్రాంతంలో ఏ ఆఫీసులు ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక్క నిర్ణయంతో వీళ్ళంతా రాయలసీమలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలని లేకపోతే ఇతర ఆఫీసులని ఇక్కడ నుండి తరలించకపోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే అభివృద్ధి అంతా కేవలం అమరావతిలోనే జరగాలి, రాయలసీమ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండాలి అన్నట్లు వీళ్ళు వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు. అయితే ఇవన్నీ రాయలసీమ సమాజం చాలా నిశిత దృష్టితో పరిశీలిస్తోంది. అసలు మేము టీడీపీకి ఎందుకు ఓటేసామని చెప్పి వాళ్ళ బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే పాలకులు ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇదేమీ ఆలోచించకుండా కేవలం గుంటూరు జిల్లా లేకపోతే కృష్ణా జిల్లా అభివృద్ధి అయితే రాష్ట్రం అంతా అభివృద్ధి అయినట్లే అని చెప్పి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఎంత మాత్రం మంచిది కాదు, అట్లాగే టీడీపీ కూడా ఎంత మాత్రం మంచిది కాదు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే టీడీపీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు పాలించినటువంటి ప్రతిసారి రాయలసీమలో ఉన్నటువంటి అనేక సంస్థలు మూతపడ్డమో లేకపోతే ఇక్కడ నుండి తరలించకపోవడమో జరిగింది. మచ్చుకు కొన్ని చెప్పుకున్నట్లయితే రాజంపేట పక్కన ఉండేటువంటి నందలూరులో ఒకప్పుడు ఆల్విన్ ఫ్యాక్టరీ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ఆల్విన్ ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది. ఆ తర్వాత చిత్తూరు మిల్క్ డైరీని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంటే చిత్తూరు మిల్క్ డైరీ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్దది, దాన్ని కూడా మూసేయడం జరిగింది. అట్లాగే నంద్యాల మిల్క్ డైరీని క్లోజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నప్పుడే మూసేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు పాలించినటువంటి ప్రతిసారి రాయలసీమలో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్ కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇక్కడ నుండి మూసేసి బయటికి వెళ్ళిపోవటమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను వేరే ప్రాంతానికి తరలించడమో జరిగింది. అయితే చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకున్నాడేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా గత 50 ఏళ్ల నుండి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అటవీ శాఖ కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుండి తీసుకెళ్లి రాయచోట్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ని ప్రాజెక్టులని తరలిస్తున్నప్పటికీ రాయలసీమకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ ఒక్కళ్ళు కూడా అటు అసెంబ్లీలో కానీ ఇటు లోక్సభలో కానీ స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. వీటన్నింటినీ రాయలసీమ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మరొక వైపు కడప జిల్లాకు చెందినటువంటి పిసిసి ప్రెసిడెంట్ శ్రీమతి షర్మిల గారు కూడా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ, తమ సొంత ఊర్లో పులివెందుల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి మెడికల్ కాలేజీని రద్దు చేసినప్పుడు కానీ, కడపలో రద్దు అవుతున్నటువంటి సంస్థల గురించి కానీ ఎక్కడా స్పందించడం లేదు. అంటే షర్మిల గారు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సమస్య వస్తేనో లేకపోతే తనకి వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తేనో మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నారు కానీ రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాత్రం ఎక్కడా ఆమె స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ షర్మిల గారు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకుంటుంది, రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉండాలనుకుంటుంది. అట్లాంటి వ్యక్తి కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎక్కడా స్పందించడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. అంటే రాయలసీమ నాయకులంతా ఏం ఆలోచిస్తున్నారంటే మా జోబులు నిండితే చాలు, మా ప్రాంతం ఏమైపోయినా పర్లేదు అనే స్థితికి దిగజారిపోయారు. ఇది నిజంగా ఖండించాల్సినటువంటి చర్య.